ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాదా మురళి. డేట్ 2 ఆగస్ట్ 2026. రివైజ్ కోర్స్ డేట్ 17/2/2011. బాప్దాదా చెప్తున్నారు, మనసా సేవ ద్వారా ఆత్మలకు అంచిలి ఇచ్చే సేవ చేస్తూ బహుకాలపు తీవ్ర పురుషార్థం చేసి ఎవర్ రెడీగా ఉన్నట్లయితే మాలలో మనులుగా అయిపోతారు. ఈరోజు స్నేహసాగరుడు తన స్నేహి పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. నా బాబా రండి అని పిల్లలు గుర్తు చేసుకున్నారు. కనుక తండ్రి కూడా నా స్నేహి పిల్లలు అని అంటారు. స్నేహంలో ఎటువంటి ఆకర్షణ ఉంది అంటే పిల్లలు ప్రతి ఒక్కరూ తండ్రిని తమవారిగా చేసుకున్నారు. మరియు తండ్రి కూడా పిల్లలు ప్రతి ఒక్కరిని నా పిల్లలు అంటూ తనలో ఇముడ్చుకున్నారు. ఇది అద్భుతం. పిల్లలు నా బాబా అని అన్నారు. నా అన్న పదంలో ఎంతటి స్నేహం నిండి ఉంది అంటే తండ్రి కూడా నా పిల్లలు అని అన్నారు. స్నేహం అనేది ఎలా ఉన్నవారిని ఎలా తయారు చేసేస్తుంది? పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంలో ఈరోజు స్నేహపు అలలు ఎగిసి పడుతున్నాయి. ఇది చూసి బాప్దాదా హర్షిస్తున్నారు. స్నేహమే హృదయాన్ని తమదిగా చేసుకునేందుకు సాధనము. కనుక ఈరోజు పిల్లలందరిలో ఎగిసి పడుతున్న స్నేహపు అలలను చూసి బాప్దాదా కూడా సంతోషిస్తున్నారు. ఇప్పుడిప్పుడే 5 నిమిషాల కొరకు బాప్దాదా అందరితో ఒక డ్రిల్ చేయిస్తున్నారు. మీ మనసాశక్తి ద్వారా సృష్టిలో ఎవరైతే మీ భక్తులు లేక అనేక మంది దుఃఖి అశాంతి ఆత్మలు మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారో, ఓ మా పూర్వజుల్లారా, మాకు కొంత సమయం కొరకైనా శాంతినివ్వండి, కొద్దిగా సుఖం యొక్క అంచెలనివ్వండి, రక్షించండి అని వేడుకుంటున్నారో అటువంటి ఆత్మలను ఇక్కడ కూర్చునే అమర్చేసుకోండి. రక్షించండి రక్షించండి అనేవారి మొర మీరు ఆలకిస్తున్నారా? మరి ఇటువంటి ఆత్మలకు మీ మనసాశక్తి ద్వారా సుఖశాంతుల కిరణాలను అందించండి. ఈ మనసా సేవను పూర్తి రోజంతట్లో పదే చేస్తూ ఉండండి. ఎందుకంటే తండ్రితో పాటు పిల్లలైన మీరు కూడా విశ్వసేవకులు. ఎలాగైతే పూర్తి రోజంతా వాచా ద్వారా సేవకు నిమిత్తంగా అవుతారో అదేవిధంగా మధ్య మధ్యలో మనసా సేవ యొక్క అభ్యాసాన్ని కూడా చేస్తూ ఉండండి. ఇందులో మీ స్వయాన్ని కూడా లాభం ఉంది. ఎందుకంటే మీ మనసు సదా సేవలో బిజీగా ఉంటే మీ వద్దకు మధ్య మధ్యలో మాయ ఏవైతే వ్యర్థ సంకల్పాలు లేక పనికిరాని సంకల్పాలను తీసుకొస్తుందో వాటి నుండి రక్షింపబడతారు. శ్రమ చేసే అవసరం ఉండదు. మీరు ఎలా ఉన్నారు అని ఇప్పుడు బాప్దాదా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మరి ఏమని జవాబిస్తారు? పురుషార్థం జరుగుతోంది, కానీ అప్పుడప్పుడు. పురుషార్థం సదా నడవటం లేదు. అప్పుడప్పుడు అనే ఈ మాట సమాప్తమైపోవాలి. ఇప్పుడు పిల్లలందరి ఇటువంటి రికార్డును బాప్దాదా చూడాలనుకుంటున్నారు. ఇది వీలవుతుందా? అప్పుడప్పుడు అనే మాట సమాప్తమైపోతుందా? సమయానికి తయారైపోతారా? అవుతున్నాము, అవ్వవలసిందే అని అనేందుకు బదులు ఇప్పుడు ఎవరు రెడీగా అవ్వగలరా? ఎందుకని? ఎవరు రెడీగా అయ్యే అభ్యాసం ద్వారా మాయాచిత్, మంచిత్, జగజ్జీత్గా అయ్యే సంస్కారాన్ని చాలా సమయం నుండి తయారు చేసుకున్నప్పుడే చివరి సమయంలో కూడా ఈ చాలా కాలపు అభ్యాసం విజయులుగా చేసి మిమ్మల్ని మాలలో విశేషమైన మణిగా తయారు చేస్తుంది. పాస్ విత్ హానర్గా అవుతారు. కేవలం పాస్ కాదు, పాస్ విత్ హానర్. మరి చెప్పండి, ఈ ధైర్యం ఉంది కదా? పాస్ విత్ హానర్గా అయితే అవ్వాలి కదా? ఎవరైతే ద్వాపరం నుండి ఇప్పటి వరకు పూజ్యులుగా అవుతారో అనగా మాలలో మనులుగా అవుతారో వారికి స్వయాన్ని మాలలో మణిగా తయారు చేసుకునే శుద్ధ సంకల్పం ఉంది కదా? బాప్దాదా కూడా ప్రతిరోజు అమృత వేళలో తమ మాలలోని మనులను చూస్తూ వారితో విశేషంగా మిలనం చేస్తారు. మరి మీరందరూ స్వయాన్ని మాలలోని మనులమని భావిస్తున్నారా? రెండవదైన 16,000 మాల కూడా ఉంది, కానీ అది రెండవ మాల.
విశేషంగా ఏ మాలైతే గాయన యోగ్యంగా మరియు పూజనీయ యోగ్యంగా అవుతుందో అది మొదటి మాల. కనుక ఈరోజు బాప్దాదా ఆ మనులను చూస్తున్నారు. ఎందుకంటే బ్రహ్మ బాబాతో పాటు విశేషంగా రాజ్యాధికారి సాతీలుగా వారే అవుతారు. కనుక ఈరోజు బ్రహ్మ బాబా ఇప్పటి తీవ్ర పురుషార్థి మరియు భవిష్య రాజ్యాధికారి పిల్లలను చూస్తున్నారు. సింహాసనంపై అయితే ఇద్దరే కూర్చుంటారు, కానీ రాజ్యంలో సాతీలుగా ఉండే వారిది మొదటి మాల. మరి స్వయాన్ని చెక్ చేసుకున్నారా? బాప్దాదా జతలో అయితే వెళ్తారు, ఎందుకంటే ఇప్పుడు మీ అందరిది రిటర్న్ జర్నీ. వెళ్ళవలసే ఉన్నప్పుడు తండ్రితో పాటు వెళ్ళాలి, ఒంటరిగా వెళ్ళకూడదు. మరి తోడుగా వెళ్ళే సమీప పూసలుగా ఎవరవుతారు? ఎవరైతే చాలా కాలం నుండి తీవ్ర పురుషార్థులుగా ఉంటారో వారే అవుతారు. కేవలం పురుషార్థులు కాదు, ఎప్పుడో చేశాంలే అనేవారు కాదు. చాలా కాలం నుండి తండ్రి సమానంగా ఉన్నవారే రాజ్యాధికారులుగా అవుతారు. మరి మీరు ఏమని భావిస్తున్నారు? తీవ్ర పురుషార్థం ఉందా? నేను తీవ్ర పురుషార్థుల లైన్లో ఉన్నాను అని భావించేవారు చేతులెత్తండి. తీవ్ర పురుషార్థులు చేతిని పెద్దదిగా ఎత్తండి. చిన్నదిగా ఎత్తుతున్నారు, మంచిది. చాలామంది ఎత్తుతున్నారు. మళ్ళీ చేతిని పెద్దగా ఎత్తండి, చిన్నదిగా కాదు. బాప్దాదా అయితే ప్రతిరోజు పిల్లల చాట్ చూస్తారు. మెజారిటీ తీవ్ర పురుషార్థులుగా కూడా ఉన్నారు, కానీ అప్పుడప్పుడు అన్న పదాన్ని కూడా ఉపయోగిస్తున్నారు. కానీ తండ్రి ఎందుకు చెప్తున్నారు? అటెన్షన్ ప్లీజ్. సూక్ష్మంగా సంకల్పంలో కూడా అలజడి ఉండకూడదు. అచల్ అడోల్ శుద్ధ సంకల్పదారులుగా బహుకాలం నుండి అవ్వవలసిందే. చాలామంది పిల్లలు చాలా మధురాతి మధురమైన ఆత్మీక సంభాషణ చేస్తారు. బాబా, మేము తయారైపోతాము. ఎందుకంటే సమయం ఎంతగా సమీపానికి వస్తూ ఉంటుందో, పరిస్థితులు అలజడిలోకి వస్తూ ఉంటాయో, అప్పుడు వైరాగ్యం అయితే స్వతహాగానే వచ్చేస్తుంది కదా అని అంటారు. కానీ అప్పుడు మీకు టీచర్ ఎవరైనట్లు? సమయమా లేక బాబానా? సమయమైతే మీ రచన. కనుక బాబా ఇప్పుడు సూచన ఇస్తున్నారు. చాలా సమయపు తీవ్ర పురుషార్థమే చివరిలో పాస్ విత్ హానర్గా చేస్తుంది. పాస్ అయితే అందరూ అవుతారు, కానీ పాస్ విత్ హానర్గా అయ్యేవారు చాలా కాలం నుండి నిరంతర తీవ్ర పురుషార్థం చేయువారు అవసరం. కనుక ఈ రోజుటి తేదీని నోట్ చేసుకోండి. ఇప్పటి నుండి అప్పుడప్పుడు సంథింగ్ అయిపోతాము, చేసేస్తాము, ఈ మాటలు ఇక మీదట చెప్పకూడదు. బాబా ప్రేమ అయితే సదా ఉంటుంది. చివరి పూసపై కూడా బాబాకు ప్రేమ ఉంది. ఎందుకని? హృదయపూర్వకంగా నా బాబా అని అయితే అన్నారు కదా. ఈ రోజుల్లోని గొప్ప గొప్ప ఆత్మలు కూడా నా బాబా అని అన్నారు. కానీ చివరి పూసగా ఉన్నవారు కూడా నా బాబా అని అయితే అంగీకరించారు కదా. కనుక తండ్రికి వారిపై కూడా ప్రేమ ఉంది. పిల్లలపై ప్రేమ అయితే తండ్రికి సదా ఉండనే ఉంటుంది, చివరి వరకు కూడా ఉంటుంది, చివరి పూసపై కూడా ఉంటుంది. స్నేహమే మిమ్మల్ని తండ్రి వారిగా చేసింది. మెజారిటీ పిల్లలకు స్నేహం ఉంది మరియు ఉంటుందని బాప్దాదా కూడా చెప్పారు. కానీ కేవలం స్నేహమే కాదు, శక్తి కూడా కావాలి, తీవ్ర పురుషార్థం కూడా కావాలి. బాప్దాదాకైతే పిల్లలపై నమ్మకం ఉంది కదా. కనుక ఇప్పటి నుండే అటువంటి పిల్లలకు పదమాపదం రెట్ల అభినందనలు ఇస్తున్నారు. వాహ్ పిల్లలు, వాహ్, ధైర్యశాలి పిల్లలు. మీరు ధైర్యం చేస్తే తండ్రి సహయోగం ఉండనే ఉంటుంది. ఇప్పుడు ఒక పని చేయండి. బాబా ఇంతకుముందు కూడా తెలిపించినట్లు మీ మనసును బిజీగా ఉంచుకునేందుకు సెకండ్లో స్టాప్. నేను బిందువును, బిందువు పెట్టండి మరియు అందరినీ బిందు రూపంలో చూడండి. బిందువునే చూసినప్పుడు ఇతర ఏ సంకల్పాలు నడవవు. మనసా సేవపై అటెన్షన్ ఉంచండి. ఇంతటి దుఃఖంలో ఉన్న ఆత్మలు ఎవరైతే ఆర్తనాదాలు చేస్తున్నారో వారికి కిరణాలను ఇచ్చే సేవలో అదనంగా మనస్సును ఉపయోగించండి. మనసా సేవ చాలా శ్రేష్టమైన సేవ. దీనివలన దుఃఖితులకు కూడా లాభం ఉంది మరియు మీ స్వయానికి కూడా లాభం ఉంది, డబల్ లాభం ఉంది. ఎలాగైతే వాచ ద్వారా సేవ చేస్తున్నారో సేవ పెరుగుతూ కూడా ఉంది, హృదయపూర్వకంగా కూడా చేస్తున్నారు, సంఖ్య కూడా పెరుగుతూ ఉంది.
సెంటర్లు కూడా పెరుగుతూ ఉన్నాయి. మెజారిటీ పిల్లల వాచా సేవ బాగుంది. అందరిది కాదు, మెజారిటీ. అదేవిధంగా ఇప్పుడు మనస్సు ద్వారా విశేషంగా ఆత్మలకు అంచిని ఇచ్చే సేవ కూడా చేస్తూ ఉండండి. మనస్సును ఫ్రీగా వదిలేకండి. ఏదో ఒక సేవలో అనగా మనసుతో శక్తులను ఇవ్వటం, నోటితో వాచా సేవ చేయటం, కర్మల్లో గుణాల ద్వారా సేవ చేయటం, సంబంధ సంపర్కంలో సంతోషంనిచ్చే సేవ చేయటం, ఇలా భిన్న భిన్న సేవల్లో మనసును బిజీగా ఉంచుకోండి. ఎందుకంటే పూర్తి విశ్వంలో రిచెస్ట్ ఆత్మలు ఎవరు? మీరే కదా. ఎన్ని ఖజానాలు లభించాయి కనుక ప్రతి ఖజానా ద్వారా సేవ చేయండి. ఖజానాలను ఎంతగా సేవలో ఉపయోగిస్తారో అంతగా పెరుగుతూ ఉంటాయి. అందువలన ఇప్పుడు ఎలాగైతే సొంత సేవపై అటెన్షన్ ఇస్తున్నారో అలా దుఃఖీ ఆత్మలకు, మీ భక్తులకు మనసా ద్వారా కిరణాలను ఇచ్చే సేవను కూడా అటెన్షన్ ఇచ్చి రోజంతట్లో చేయండి. చాలా ఆర్తనాదాలు చేస్తున్నారు, మీకు వినిపించటం లేదు. చాలా వరకు ప్రతి ఇంట్లో ఏదో ఒక దుఃఖ కారణం ఉంది. ఇటువంటి దుఃఖీతులకు సుఖంనిచ్చేవారు ఎవరు చెప్పండి? ఎవరు? మీరే కదా. కనుక ఈ మనసా సేవను పూర్తి రోజంతట్లో ఎంత సమయం చేశాము అని చెక్ చేసుకోండి. ఎలాగైతే స్వయం కొరకు సమయం ఇస్తున్నారో అలా మనసా సేవ కొరకు ఎంత సమయం ఇచ్చారు. దయాహృదయులు కదా. కనుక దుఃఖీతులపై దయ చూపించండి. ఓ తల్లిదండ్రులారా, దుఃఖీతులపై దయ చూపించండి అని మీ పాట కూడా ఉంది కదా. బాప్దాదాకు చాలా ఆర్తనాదాలు వినాల్సి వస్తుంది. మీకు తక్కువగా వినిపిస్తున్నాయి, కానీ ఇప్పుడు వినండి. వారు ఎక్కడికి వెళ్తారు? మీ సోదరులే కదా. కనుక మీ స్వయానికి కూడా లాభాన్ని పొందండి. మనసును బిజీగా ఉంచండి మరియు దుఃఖీతుల దుఃఖాన్ని హరించండి. ఆర్తనాదాలు చేస్తున్నారు, వారి మనసు విల్పిస్తోంది. బాప్దాదా అయితే వింటున్నారు కనుక పిల్లలను గుర్తు చేసుకుంటున్నారు. ఓ నా ప్రియమైన పిల్లలు, అపురూపమైన పిల్లలు, ఇప్పుడు దయాహృదయ రూపాన్ని ధారణ చేయండి. బ్రాహ్మణుల్లో కూడా పరస్పరం ఒకరికొకరు సహయోగులుగా అవ్వండి. ఎటువంటి సంస్కారం ఉన్నప్పటికీ మీ పని ఏమిటి? సంస్కారాలతో ఘర్షణ పడటమా, లేక వారిని కూడా సంస్కారాల ఘర్షణ నుండి విడిపించటమా? మీకు కూడా దుఃఖహర్త, సుఖకర్త అనే టైటిల్ ఉంది కదా. తండ్రికి సహచరులు కదా. తండ్రికి సహచరులైన మీరు ఏ సంకల్పం చేశారు? ఈ విశ్వాన్ని దుఃఖం, అశాంతి నుండి మార్చి సుఖశాంతులను స్థాపన చేయాలి కదా. చేతులెత్తండి. చేయాలి కదా. లేకుంటే కేవలం చూస్తూ ఉంటారా? జరుగుతూ ఉంది, కానీ ఇప్పుడు మార్చాలి. బ్రాహ్మణ ఆత్మలైనా కానీ వీరు చేస్తున్నారని చూస్తూ ఉండకండి. వారిని కూడా వాచా మరియు మనస్సా సంకల్పాల ద్వారా పరివర్తన చేయాలి కదా. బాప్దాదా వింటూ ఉంటారు. బాప్దాదాకు విషయాన్ని ఇచ్చేశారు. ఇక విషయాన్ని ఇచ్చేసినప్పుడు మీరు స్వయం తండ్రి ఆదేశానుసారం నడుచుకోండి. దాని బాధ్యత తీసుకునేందుకు బాప్దాదా మరియు వారి సహచరులైన మురబీ పిల్లలు, నిమిత్తమైన పిల్లలు ఉన్నారు. కనుక సదా మీ మనసుతో వ్యర్థ సంకల్పాలు చేసేందుకు బదులు ఇప్పుడు దుఃఖీ ఆత్మలకు, వారు బ్రాహ్మణులు కావచ్చు లేక మరెవరైనా కావచ్చు, డిస్టర్బ్గా ఉన్న ఆత్మలకు సహయోగం ఇవ్వండి, సహయోగులుగా అవ్వండి. అచ్చా, కొత్త పిల్లలు ఎవరైతే మొదటిసారి వచ్చారో వారు 1 సెకండ్లో 10 నిమిషాల పని చేయాలి. సమయాన్ని కొద్దిగా కూడా వ్యర్థం చేయకండి. అటెన్షన్ ఇవ్వండి. మీ పురుషార్థాన్ని తీవ్రం చేసి ఎంత ముందుకు వెళ్ళాలనుకుంటే అంత ముందుకు వెళ్ళవచ్చు. ఇది మీ అందరికీ, బ్రాహ్మణులందరి తరపున, తండ్రి తరపున శుభభావన మరియు శుభకామన. అచ్చా, మధువనం వారందరూ లేవండి. ఒకవేళ మధువనం వారు లేకుంటే మీకు అతిథి సత్కారం ఎవరు చేస్తారు? విశ్రాంతిగా వస్తారు, తింటారు, తాగుతారు, రిఫ్రెష్ అవుతారు. కనుక మధువనం వారి కొరకు చప్పట్లు కొట్టండి. స్థలం తక్కువగా ఉన్న కారణంగా మధువనం వారు కొంత దూరంగా కూర్చుని వినాల్సి వస్తుందని బాప్దాదాకు తెలుసు. ఇది కూడా సేవయే. ఇది కూడా మధువనం వారి సేవ. ఇతరులకు సుఖం ఇవ్వటం, సుఖదాతలుగా అయిపోయారు కదా. మధువనం వారి పని సుఖం ఇవ్వటం మరియు సుఖం తీసుకోవటం.
ఎందుకంటే ఎవరు వచ్చినా కానీ వారి అనుభవాల ద్వారా మీరు అనుభవాలను వినిపిస్తారు. ఆ అనుభవాల ద్వారా ఇతరులకు లాభం కలుగుతుంది. చాలా లాభాలు ఉంటాయి, కానీ సమయం తక్కువగా ఉన్న కారణంగా తక్కువగా వినిపిస్తారు. కానీ మధువనం వారి టైటిల్ ఏమిటి? సుఖంనివ్వటం మరియు సుఖం తీసుకోవటం. సుఖదాత పిల్లలైన మీరు ఫాలో ఫాదర్ చేసేవారు. ఈసారి వచ్చిన వారిలో రెగ్యులర్గా మురళి వినేవారు చేతులెత్తండి. మురళి వినని వారు ఎవరైనా ఉంటే వారు చేతులెత్తండి. ఎవరూ లేరు, మంచిది. ఎవరైతే మురళి చదివారో లేక విన్నారో వారు లేవండి. కొంతమంది ఉన్నారు, ఏమీ పర్వాలేదు. కానీ ఇప్పుడిక ఏదైతే సమయం లభించిందో అందులో తండ్రి మహావాక్యాలను తప్పకుండా వినాలి లేక చదవాలి. పరంధామం నుండి బాబా వస్తారు, సూక్ష్మవతనం నుండి బ్రహ్మ బాబా వస్తారు, వచ్చి మహావాక్యాలను ఉచ్చరిస్తారు. కనుక మురళిని ఎప్పుడూ ఒక్కరోజు కూడా మిస్ చేయకండి. మిస్ చేసినట్లయితే బాప్దాదా హృదయ సింహాసనం దూరమైపోతుంది. కనుక ఎవరైతే మురళి మిస్ చేస్తారో వారు మేము 3 సింహాసనాలకు అధికారులము కాదు అని భావించండి. 2 సింహాసనాలకు కూడా యథాశక్తి అధికారులుగా అవుతారు. అందువలన మురళి మురళి మురళి. ఎందుకంటే మురళిలో రోజంతటి కోసం డైరెక్షన్లు ఉంటాయి. 4 సబ్జెక్టులకు చెందిన డైరెక్షన్లు ఉంటాయి. మరి ప్రతిరోజు డైరెక్షన్లు తీసుకోవాలి కదా. ఒకవేళ ఏవైనా అకారణాల వలన మిస్ చేస్తే ఆ మురళిని ఎలా వినాలి అని ప్రోగ్రామ్ను తయారు చేసుకోండి. ఏదో ఒక సాధనంను తయారు చేసుకోండి. ఈ రోజుల్లో మీకోసం సైన్స్ సాధనాలు వెలువడ్డాయి. బ్రహ్మబాబాలో ప్రవేశించేదానికి 100 సంవత్సరాల ముందు ఈ సైన్స్ వెలువడింది. మీకు కూడా ఈ సాధనాలు పనికొస్తాయి. కనుక వాటిని ఉపయోగించండి, లాభాన్ని తీసుకోండి, మంచిది. ఎదురుగా కూర్చుని ఉన్నవారికి, దూరంగా కూర్చుని వింటున్న పిల్లలకు బాప్దాదా యొక్క హృదయము, ప్రాణము, ప్రేమతో కూడిన ప్రియ స్మృతులు మరియు నమస్తే. పిల్లలందరి తరపు నుండి బాప్దాదాకు హృదయపూర్వకంగా ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. సేవా టర్న్ యూపీ బెనారస్ వార్ది. యూపీతో బ్రహ్మబాబాకు, జగదాంబాకు చాలా ప్రేమ ఉండేది. బ్రహ్మబాబా ఎన్నిసార్లు యూపీకి వచ్చారో అన్నిసార్లు బొంబాయికి కూడా వచ్చారు, కానీ యూపీకి కూడా వచ్చారు. కనుక ఏ స్థానంలో బ్రహ్మబాబా అడుగుపడిందో ఆ స్థానం ఎంత భాగ్యశాలి. లక్నో మరియు కాన్పూర్ ఈ 2 ఈ భాగ్యానికి అధికారిగా అయ్యాయి. బొంబాయి కూడా అధికారిగా అయ్యింది. కానీ ఇప్పుడు ఇది యూపీ వారి టర్న్. డైరెక్ట్గా తల్లి మరియు తండ్రి యొక్క శిక్షణా బిందువులు యూపీలో పడ్డాయి. ఇప్పుడు ఇక యూపీ వారు ఏం చేస్తారు? వాచా ద్వారా మేళాల్లో సేవ అయితే చేస్తున్నారు. కానీ ఇప్పటి సమయానుసారం బాప్దాదా ఏదైతే ముందు నుండి చెప్తూ వస్తున్నారో ఆ విధంగా ప్రసిద్ధిగాంచిన వారసులను, మైకులను తయారు చేయాలి. ప్రసిద్ధ చెందిన వారు అనగా వారి మాటల ప్రభావం వినేవారిపై పడాలి. అటువంటి మైకులను తయారు చేయండి. ఇటువంటి వారసుల గ్రూప్ ప్రతి సెంటర్లో ఉండాలి. యూపీలో ఎన్ని సెంటర్లు ఉన్నాయి? చాలా ఉన్నాయి కదా. కనుక అంతమంది వారసులు తయారవ్వాలి. ఎన్ని సెంటర్లు ఉన్నాయి మరియు ఎంతమంది వారసులు తయారయ్యారో ఆ లెక్క తీయండి. ఎంతమంది తయారవ్వాలో అంతమంది తయారయ్యారా లేక తయారు చేయాలా? ఒకవేళ ఇప్పుడు తయారు చేయాలి అంటే సమయంపై ఎలాంటి భరోసా లేదు. త్వరగా వారసులను మరియు మైకులను తయారు చేయండి. వారి మాటల ద్వారా అనేక ఆత్మల భాగ్యరేఖ తెరుచుకోవాలి. ఎందుకంటే మీరైతే చాలా సేవ చేశారు. ఎవరైతే పాతవారు ఉన్నారో వారైతే చాలా సేవ చేశారు. ఇప్పుడు సేవ చేయించండి. సేవ చేసే వారిని తయారు చేయండి. చేయగలరా? టీచర్లు చేతులెత్తండి. టీచర్లు కూడా చాలామంది ఉన్నారు. కనుక అంతమందిని తయారు చేయండి. ప్రతి సెంటర్ వారు, చిన్న సెంటర్ అయినా పెద్ద సెంటర్ అయినా, సెంటర్ లిస్ట్లో ఉండేవారు తప్పకుండా తమ రుసువును ఇవ్వాలి. ఎందుకంటే సమయంపై ఎలాంటి భరోసా లేదు. ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు. కనుక ఏ జోన్లు వారైతే వచ్చారో, ఎవరైతే రాలేదో అన్ని జోన్లు వారికి బాప్దాదా ఇదే చెప్తున్నారు. ఇప్పుడు ముందుకు వెళ్ళండి. క్లాసులు అయితే జరుగుతూనే ఉంటాయి, సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు నిమిత్తంగా అయ్యే వారిని తయారు చేయండి.
ప్రతి జోన్లో ఈ విధంగా నిమిత్తంగా అవ్వగలిగే ఆత్మలు ఉన్నారని బాప్దాదా చూశారు. కనుక యూపీ వారు ఒకటేమో భక్తుల కళ్యాణం చేయాలి. భక్తులుగా పిలువబడేవారు భలే కొద్దిమందే ఉన్నారు, కానీ భక్తులు కూడా ఉన్నారు. వారికి భక్తి యొక్క ఫలాన్ని పెంచండి. చాలా శ్రమ చేస్తున్నారు. బాప్దాదా చూశారు. ప్రతి ఒక్కరూ తమ పురుషార్థంలో ముందుకు వెళ్తున్నారు, కానీ ఇప్పుడిక ముందుకు వెళ్ళేందుకు అవకాశం ఉంది. చేస్తున్నారు, చేయటం లేదని కాదు, చేస్తున్నారు కూడా. కానీ ఇప్పుడు మరింత వేగాన్ని పెంచండి. మంచిగా ఉన్నారు, మంచి సేవ చేస్తున్నారు. దాదీలందరూ కూడా మీకు అభినందనలు ఇస్తున్నారు. పాండవులు కూడా ఎంతమంది వస్తున్నారు? పాండవులు కూడా తక్కువేమీ కాదు. చాలా సేవలు పాండవులు మాత్రమే చేసేవిగా ఉంటాయి. కనుక పాండవులు కూడా బాప్దాదా మరియు సర్వ మధువన నివాసీలు అభినందన తెలుపుతున్నారు. ఈరోజు వరదానము. బుద్ధిరూపి పాదంను మర్యాదలు అనే గీత లోపల ఉంచేవారే సర్వప్రాప్తి సంపన్న శక్తిశాలి భవ. ఏ పిల్లలైతే బుద్ధిరూపి పాదంను కొద్దిగా కూడా మర్యాదలనే గీత నుండి బయట ఉంచారో వారు లక్కీ మరియు లవ్లీగా అయిపోతారు. వారికి ఎప్పుడూ ఏ విఘ్నము లేక తుఫాను, ఆందోళన, ఉదాసీనత రాశాలవు. ఒకవేళ వచ్చినట్లయితే తప్పకుండా బుద్ధిరూపి పాదం మర్యాదలనే గీత నుండి బయటకు వచ్చిందని భావించండి. గీత నుండి బయటకు రావటం అనగా ఫకీర్లు కావటం. కనుక ఫకీర్లు అనగా యాచించేవారిగా అవ్వకండి. సర్వప్రాప్తి సంపన్న శక్తిశాలిగా అవ్వండి. స్లోగన్. ఎవరైతే సదా అతీతంగా మరియు తండ్రికి ప్రియంగా ఉంటారో వారు సురక్షితంగా ఉంటారు. అవ్యక్త సూచన. అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా అవ్వండి. దృఢతయే సఫలతకు తాళం చెవి. సఫలత పిల్లలైన మీకు జన్మసిద్ధాధికారం. కనుక దృఢతను ఉపయోగించండి. నిర్లక్ష్యంగా అవ్వకండి. అయిపోతుంది, చేసేస్తాము అని ఆలోచించకండి. దృఢ సంకల్పం ద్వారా మనస్సులోని వ్యర్థ సంకల్పాలను సమాప్తం చేసి విజయులుగా అవ్వండి. ఓం శాంతి.